ప్రిజం పబ్ యాజమాన్యం, ప్రిజం పబ్ సిబ్బంది నా పట్ల దురుసుగా ప్రవర్తించారు అంటూ ప్రముఖ నటి కల్పిక చెప్తూ ఉంటే, ఇటు ప్రిజం పబ్ యాజమాన్యం అలాగే సిబ్బంది మాత్రం ఆ ఘటనలో కల్పిక గారిదే తప్పుంది. ఆవిడ సబ్స్క్రైబర్స్ కోసం అలాగే చీప్ పబ్లిసిటీ కోసం కొన్ని ట్రిక్స్ ప్లే చేసింది అంటూ వారు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఆ కేక్ ఘటనలో ఏం జరిగింది, ఆ ఘటనలో ఎవరి తప్పు అనేది మనం ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ప్రముఖ నటి కల్పిక ఇష్యూ ఇప్పుడు తీవ్ర దుమారం అయితే రేపుతూ ఉంది. ఆవిడ పుట్టినరోజు సందర్భంగా ప్రిజం పబ్కి వెళ్ళారు కుటుంబ సభ్యులతో కలిపి. ఆవిడ ఒక కేక్ని ఆర్డర్ చేశారు. ఆ కేక్ విషయంలో ఆ పబ్ యాజమాన్యానికి ఈవిడికి గొడవ జరిగింది. పబ్ యాజమాన్యం మీద ఈవిడ కొన్ని ఆరోపణలు చేస్తున్నారు, ఈవిడ మీద పబ్ యాజమాన్యం ఆరోపణలు చేస్తుంది. ఇంతకీ ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అంటే ఏం చెప్తారు? అసలు ఈ ఘటనలో ఏం జరిగింది? ఎవరిది ఒప్పు, ఎవరిది తప్పు అని మనం మాట్లాడుకోవాలంటే, మేడం ఆవిడ గెస్ట్, ఆవిడ ఒక వినియోగదారుడు. వినియోగదారులకి రైట్స్ ఎక్కువ ఉంటాయి. ఎవరైతే సర్వీస్ ఇవ్వవలసిన వాళ్ళు ఉంటారో వాళ్ళపైన రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అవును. అక్కడ ఈమె ఒక వినియోగదారుగా, అంటే ఒక కస్టమర్గా ఈవిడ ఎక్కువ ఆశించిందని, వాళ్ళు రెస్పాన్సిబుల్గా ప్రొవైడ్ చేయాల్సిన దాని విషయంలో వాళ్ళు ఇంకో 4 రెట్లు ఎక్కువ వల్గారిటీని చూపించారనేది వాస్తవం. ఓకే. వాళ్ళు చాలా అంటే కల్పిక పట్ల ప్రిజం పబ్ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించిందన్న దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. ఓకే. 100% ఓకే. చాలా దురుసుగా ప్రవర్తించారు. ఇప్పుడు పబ్బుల్లో జరుగుతుంది ఏంటి అంటే, వీళ్ళు తాగి ఉంటారు కాబట్టి, వీళ్ళు విచక్షణ కోల్పోయి ఉంటారు కాబట్టి, వీళ్ళు మామూలుగా మనుషులకు చెప్తే వినరు కాబట్టి, మనుషులు చెప్తే వినరు కాబట్టి బౌన్సర్లు పెట్టే ఇది పబ్బుల్లో జరుగుతుంది. ఇది ఒక టైము వ్యవహారం ఏమీ లేకుండా రాత్రుళ్ళు వాళ్ళకి 11 గంటలు 12 గంటలు టైం ఇస్తే 2 దాకా 3 దాకా పబ్బులు నడుపుతున్న పబ్బుల యాజమాన్యాలు, వీళ్ళని చూసి చూడనట్లు పోతున్న పోలీసులు, అసలు ఇన్ని పబ్బులకి పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంటు, ఈ పబ్బుల్లో వాటాదారులుగా ఉన్న రాజకీయ నాయకులు, వీళ్ళందరూ చేసిన తప్పు కంటే కల్పిక చేసింది తప్పు అని నేను అనుకోను. ఓకే. అసలు ఎంతమంది దోషులు ఇక్కడ ఉండగా ఇక్కడ జనరల్గా జడ్జిమెంటల్ ఏంటి పాస్ చేస్తారు అని అంటే, అసలు ఆడపిల్ల పబ్కి ఎందుకు వెళ్ళింది, వెళ్తే వెళ్ళింది, ఏదో ఒళ్ళు దగ్గర పెట్టుకుని తాగి ఇంటికి రాక ఈ పిచ్చల్లరేంటి, ఈ పబ్లిసిటీ గోవాలేంటి. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పు ఎక్కడ బయటపడుతుందో అని పబ్బు యాజమాన్యం ఈవిడ పబ్లిసిటీ కోసం స్టంట్ చేసింది. అంతకుముందు 10 సార్లు ఏమని పబ్లిసిటీ స్టంటు అనేసరికి 11వ అవునయ్యా పబ్లిసిటీ స్టంటే అన్నది. ఇప్పుడు దాన్ని తీసి చూపిస్తున్నారు. ఇప్పుడు ఆవిడ దగ్గర ఇంకో వీడియో ఉంది, వీళ్ళు మాట్లాడిన దురుసు ప్రవర్తనకు సంబంధించిన వీడియో ఆవిడ దగ్గర ఉంది. ఏది పబ్ లోపల జరిగింది, ఆమెను ఎంత రెచ్చగొట్టారో, ఎంత ఏడిపించారో, ఆమె పక్కన ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఉంటే అతన్ని ఎంత రెచ్చగొట్టారో ఉంది. ఇప్పుడు ఒక జంట వెళ్తారు, లేదు ఒంటరిగా ఒక మహిళ వెళ్తుంది, పబ్కి వెళ్తుందా, బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్తుంది. ఇక్కడ ప్రవేశం లేదని అయితే లేదుగా, వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఈ క్లబ్ వాళ్ళు పబ్ వాళ్ళు చూడాల్సింది ఏంటి, ఆమెను ఒక కస్టమర్గా చూడాలి. ఆడ కస్టమరా మగ కస్టమరా అని కాదు. నువ్వేమన్నా మర్యాద ఇవ్వాల్సి వస్తే కొంచెం ఆడ కస్టమర్కి ఎక్కువ మర్యాద ఇవ్వాల్సిన బాధ్యత ఏమైనా నీకు ఉంటుందేమో కానీ, మేల్ అయినా ఫిమేల్ అయినా నీ దృష్టిలో కస్టమరే. కానీ అదే వాదించేటువంటి ప్రయత్నం చేశారు. అదే ఇప్పుడు లేడీ కస్టమర్ అనేసరికి
వీళ్ళకి ఇమ్మీడియట్గా ఒక వల్నరబిలిటీ కనిపిస్తుంది. ఈమెకి ఎవరున్నారు తోడు, ఈమె ఏం చేస్తుంది ఇప్పుడు, ఈమె పక్కన ఉన్నది ఒక హ్యాండిక్యాప్డ్. అదే ఒక మేల్ పర్సన్ గురించి అయితే ఇంత చేస్తారా? చేయరు. ఇది ఈ జెండర్ డిస్క్రిమినేషన్ అంటాను, దీన్ని నేను జెండర్ డిస్క్రిమినేషన్ అంటాను. అంతేగాని పబ్కి వెళ్ళి తాగి తందనాలు వేస్తే వెయ్యటమే జెండర్ ఈక్వాలిటీ నేను అనను. నేను ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడట్లా, జెండర్ డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడుతున్నా. ఇంకొకటి ఏంటంటే పబ్లో గొడవ జరిగింది కేక్ విషయంలో, మందు విషయంలోనో లేకపోతే డ్రగ్స్ విషయంలోనో ఇంకో దాంట్లోనూ కాదు. వాళ్ళు ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారంగా కల్పిక తన పుట్టినరోజు వేడుకలు చేసుకునేందుకు ఒక కేక్ను ఆర్డర్ చేసింది. ఆ కేక్ నచ్చక దాన్ని రీప్లేస్ చేయమని కోరింది. కానీ పబ్ యాజమాన్యం మాత్రం రీప్లేస్ చేసేందుకు అంగీకరించలేదు. అక్కడ వారిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది అనేది సమాచారం. అవును, అసలు ఇప్పుడు ఈ పబ్బులు నిర్వహిస్తున్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా కత్తి మీద సాములానే ఉంది. అసలు జూబ్లీ హిల్స్ ఏరియాలో పబ్బులన్నీ కుప్పబోసినట్టు అక్కడే ఉన్నాయి. ఈ పబ్బుల మూలాన ఆ పబ్బులు ఇళ్ల పక్కలో ఉన్న రెసిడెంట్స్ ఎంత గోల్ చేస్తున్నారో ప్రభుత్వాలకు పట్టట్ల. అసలు ఈ గబ్బంతా వచ్చింది, ఈ పబ్బులు గబ్బంతా వచ్చింది 2014 తర్వాతే. అంతకుముందు ఇన్ని పబ్బులు లేవు హైదరాబాద్లో. అసలు పబ్ కల్చర్ తీసుకొచ్చిందే గబ్బు కల్చర్ కేటీఆర్ తీసుకొచ్చి ఇళ్ల మధ్యలో పబ్బులు పెట్టించి వాటికి ఒక టైము గీము ఏమీ లేకుండా లైసెన్సులు విపరీతంగా పెట్టి, ఇంతకుముందు ఈ మందు షాపులు ఉంటాయి కదా, ఏమంటారు వాటిని, కాదు లిక్కర్ షాపులుకి వైన్ షాపులకి అప్లికేషన్ ఫీజు చాలా తక్కువ ఉండేది, నామినల్గా ఉండేది. 5,000 ఉండేదో 10,000 ఉండేదో. కేసీఆర్ వచ్చిన తర్వాత 2 లక్షలు చేశాడు. 2 లక్షలు చేసి లాటరీ అని మొదలెట్టి ఒక్కొక్కడు 10 వేసి 20 వేసి 50 వేసి 100 వేసి అప్లికేషన్లు వేసి ఏ తగులుద్దో తెలీదు, తగిలిద్దో లేదో కూడా తెలియదు. ఆ డబ్బులన్నీ పోయినట్టే. ఒకవేళ ఒక 20 అప్లికేషన్లు వేసినాడికి ఒక అప్లికేషన్ దొరికింది అనుకోండి, అంటే ఎంత పెట్టాడు, అప్లికేషన్ కోసమే 40 లక్షలు పెట్టాడు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? వాడు ముద్ర వేస్తాడు ఆ ఇంట్లో. పబ్ మీద ఈ వైన్ షాప్ మీద సంపాదించాల్సిందేగా, కల్తీ చేయాల్సిందే కదా. ఒక పక్క ప్రభుత్వమే పర్మిషన్స్ ఇచ్చి ఈ చేత్తో ఇచ్చినట్టు ఇచ్చి ఈ చేత్తో వాళ్ళ దగ్గర నుంచి వీటి కోసం ఏమంటారు వాటిని, కాదు ఒక నిమిషం, లైసెన్సుల పేరిట విపరీతంగా పెంచేసేసి ప్రభుత్వానికి ఆదాయ వనరుగా చేసుకున్న మీది తప్పు. అసలు ఈ పబ్లకి ఎంతంత వసూలు చేస్తున్నారు తెలుసా అండి లైసెన్స్తో ఫీజు చొప్పున. అంటే వాళ్ళు ఏ అక్రమాలు చేయకోకుండా పబ్బులు నిర్వహించలేని పరిస్థితి వాళ్ళకి కల్పించింది ప్రభుత్వం. అసలు ఈ గబ్బు మొత్తానికి కారణం నేను ప్రభుత్వమే అంట. నిన్నగాక మొన్న ఇంకొక జీవీకే మాల్లో ఓ తల్లి కూతురు వెళ్ళారు. వెళితే వాళ్ళేదో తిన్నారు. తిని బిల్లు అడిగితే వాళ్ళు ఆర్డర్ చేయని కూడా దాంట్లో టైపింగ్కి వచ్చేసేసి 7,000 బిల్లు చూపించారు. ఏంటిది అని వాళ్ళు గట్టిగా అడిగారు. అడిగితే అబ్బాయి పొరపాటున వచ్చింది, మీ బిల్లు మీకు తీసుకొచ్చిస్తాము అని చెప్పి సరైన బిల్లు తీసుకొచ్చారు. ఆ డబ్బులు వాపస్ చేశారు, అయిపోయింది. అయిపోతే ఆమె ఏమడిగిందంటే, ఇప్పుడు మేము తాగలేం కాబట్టి మేము చూసుకున్నాము, తాగిన వాళ్ళ దగ్గర మీరు ఇట్లాగే వసూలు చేస్తారా అన్నది. దాని దగ్గర తగాదా వచ్చి 30 నిమిషాలు వాళ్ళని లైట్లు ఆర్పేసేసి వాళ్ళని వేధించారు. వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కల్పిక విషయం కూడా అంతే. ఇప్పుడు ఈమె నాకు ఇక్కడ ఇబ్బంది జరిగింది అని పోలీస్ స్టేషన్లో వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు పట్టించుకోరే. ఎవరి మామూళ్ళు వాళ్ళకి అందుతున్నాయి. పోలీసుల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి, ఇంతమంది దొంగల మధ్యలో వెళ్ళిన వాళ్ళు వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు అడిగితే అది పెద్ద తప్పు అయిపోయింది. ఇప్పుడు మీరే ఆడవాళ్ళకి ఒకరోజు తాగబోయిస్తుంటారు ఫ్రీ అని పబ్బుల్లో,
మళ్ళీనేమో రోజునేమో అబ్బాయితో పాటు అమ్మాయి లేకపోతే రానియమని మీరే అంటుంటారు. మరి ఆడవాళ్ళు వెళ్ళొద్దా అని నా ఉద్దేశం, వెళ్ళమని కాదు సుమా, అసలు చెప్తున్నా. మీరే కదా అలవాటు చేస్తున్నారు, ఒక కన్జ్యూమర్ ట్రాప్ చేసి మీరే కదా తీసుకొస్తున్నారు. వచ్చిన తర్వాత ఆడ కస్టమరా మగ కస్టమరా, గౌరవం ఇవ్వాలా వద్దా, ఎవరు చౌకగా ఉన్నారు ఎవరు చులకనగా ఉన్నారంటే ఎట్లా కుదురుతుంది? 100 సార్లు అన్నారు, నువ్వు పబ్లిసిటీ కోసం చేస్తున్నావు, నువ్వు పబ్లిసిటీ కోసం చేస్తున్నావు అనే అమ్మాయిని. అవును, పబ్లిసిటీ కోసమే చేస్తున్నాను, దాన్ని పట్టుకుని ఆ తోక పట్టుకుని ఆలాడుతున్నారు. ఏదైనా ఈ మధ్యకాలంలో పబ్బుల్లో జరిగే మోసాలు, దౌర్జన్యాలు మనం వింటానే ఉన్నాం. బిల్లులు ఎక్కువ వస్తున్నాయి, అక్కడ దాకా వెళ్ళాక మింగలేక కక్కలేక కట్టి వస్తున్నారు. ఎవడో ఒకడు అడుగుతాడు, అడిగినోడికి ఆడు బలవంతుడైతేనేమో ఆడిని పక్కకు తీసుకెళ్ళి సర్దుబాటు చేసుకుంటున్నారు, బలహీనుడైతే బౌన్సర్తో కొట్టిస్తున్నారు. ఇప్పుడు ఈ బౌన్సర్తో కొట్టించి తన్నులు తిన్న తర్వాత ఈడు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో పలుకుబడో డబ్బో ఉపయోగించిందే పనులు జరగవు అనే సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ గోలంతా ఎందుకని జరిగింది ఇప్పుడు జాలే, వీడికి కూడా తాగింది దిగిద్ది కాబట్టి తత్వం బోధపడి మూసుకుని ఇళ్ళకి వస్తున్నారు. ఇది పబ్బులు బాగోతాం. ఏమైనా ఈ ప్రభుత్వం చేయదలుచుకుంటే అసలు పబ్బులు తీసేయండి, ఈ గబ్బు మొత్తం పోద్ది. అప్పుడు ఈ కల్పికలు పబ్బులకు వెళ్ళడము మానేస్తారు, ఇంకొక పకీరైలో వెళ్ళడం మానేస్తారు, ఆగిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.